హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. మరి హైదరాబాద్లో వినాయక చవితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ధూమ్ధామ్గా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ధూమ్ధామ్గా చేసేటప్పుడు విగ్రహాలకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఈ విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కువగా అందరి నోట వినిపించే పేరు ధూల్పేట్. మరి ప్రజెంట్ మనం హైదరాబాద్ ధూల్పేట్లో ఉన్నామండి. వినాయకుడి విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. మరి ఈ విగ్రహాలు ఈ సంవత్సరం ఎందుకంటే మనకు వర్షాలు కూడా చాలా విపరీతంగా కురిశాయి, హైదరాబాద్ మునిగిపోతుంది అన్న వార్తలు కూడా చూసాము. మరి ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంది, అసలు సేల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు, ఈ వివరాలన్నీ వాళ్ళని షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. అంటే ప్రతి సంవత్సరం అందులోనూ ధూల్పేట అంటే విగ్రహాలకి ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరం ఇన్ని విగ్రహాలు సేల్ అయ్యాయి ఇప్పటి వరకు, ఎందుకంటే మనకి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, గ్యాప్ ఇవ్వలేదు. ఎట్లా ఉంది అసలు అమ్మకాలు అనేవి? అమ్మకాలు ఈసారి చాలా తక్కువనే మేడం, ఎందుకంటే ఈ వర్షం అనేది 15-20 రోజుల నుంచి కంటిన్యూగా పడుతుంది. కస్టమర్లు రానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొద్దిగా కరెంట్ వైర్ల వల్ల ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నది. మెయిన్ మనం లాస్ట్ టైం ఇష్యూ చూసారు, రమంతాపూర్ది చూశారు, ఇంకా బల్ల కూడా చూశారు. దానివల్ల ఏంటంటే కొంచెం సిబ్బంది మన వర్క్ కస్టమర్ ఇట్లా తీసుకొని కష్టం బాగా పడుతున్నాం మేడం. అంటే ఆర్డర్స్ ఎట్లా వచ్చినాయి? ఆర్డర్స్ బాగానే ఉన్నాయి మేడం. మేము అంటే రీజనబుల్ రేట్ ఉంటే ఆర్డర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. 2 పీసెస్ మిగిలినాయి. ఇదొకటి ఒక బయట మిగిలింది. ఓకే, ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది పడుతుంది మేడం 1 month 2 months వరకు పడుతుంది మేడం. ఎందుకంటే దీనికి మనం ఫస్ట్ చేయగానే ఫిట్టింగ్ చేసి మళ్ళీ దానికి ఆరబెట్టాలి. పచ్చి తీస్తే దాంతో ప్రాబ్లం చాలా అవుతుంది. మళ్ళీ దానికి ఫినిషింగ్ నుంచి మళ్ళీ ఖరాబ్ అవుతుంది. దానికి ఆరబెట్టి చిన్న చిన్న వర్క్లకి చాలా టైం పడుతుంది. ఓకే, కస్టమైజ్ చేయించుకుంటారా? కస్టమైజ్ చేసుకుంటాం మేడం. యాక్చువల్గా అక్కడ 10 సంవత్సరాలు వచ్చే కస్టమర్లే వస్తారు మేడం. ఎందుకంటే మేము రెస్పాన్స్ మంచిగా ఇస్తాం, రీజనబుల్ రేట్లు ఇస్తాం. వాళ్ళు తక్కువలో తీసుకుంటారు, మా కాడికి వస్తారు, కంటిన్యూ ఉంటుంది మేడం. బయట వాళ్ళైతే 2-3 వస్తారు మేడం, అంతే. ఇప్పటి వరకు ఎన్ని సేల్స్ అయినాయి? ఇప్పటి వరకు 40 to 50 అయిపోయినాయి మేడం. లాస్ట్ 2 మిగిలినాయి. అవి అయిపోతే ఇంకా 6 రోజులు ఉంది వినాయక చవితి. ఓకే, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? ఇది మన రమంతాపూర్ నుంచి, ఉప్పల్ నుంచి, గట్కేసర్ నుంచి, అక్కడ దూరం నుంచి వస్తారు మేడం. మన విలేజెస్ నుంచి వస్తారు మేడం. ఎలాంటి కలర్స్ వాడుతున్నారు వీటికి? మేము ఏషియన్ పెయింట్ లో మంచిగా వాడతాం, క్వాలిటీ వాడతాం మేడం. ఇంకా కస్టమర్ ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో అది కంపల్సరీ చేసి ఇస్తాం మేడం. మన ఫినిషింగ్ చూసే వాళ్ళు తీసుకుంటారు మేడం. ఓకే, బాగున్నాయి చూస్తే. మాకు కూడా ఆ విగ్రహం స్పెషల్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా దాని వెనక బటర్ఫ్లై ఉంది మేడం. అది బటర్ఫ్లై ఉంది, బటర్ఫ్లై ఉంది. ఇంకా మొత్తం కుందన్ వర్క్, కలర్ నుంచి కాలు వరకు మొత్తం కుందన్ వర్క్స్ ఉంది మేడం. అది అంటే ఇప్పుడు మనం తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది అని కస్టమర్లు అయింది ఇంటికాడ పెట్టుకుంటారని ఏంది ఇక రేపన్నా ఎల్లుండనే డెలివరీ. ఈ సంవత్సరం సినిమా దేవుళ్ళు ఎవరు రాలేదా ఇంకా? అంటే లాస్ట్ టైం పుష్ప అని చెప్పి విగ్రహాలు తయారు చేశారు, ఈసారి అంత రాలేదు మేడం. నెక్స్ట్ టైం అయితే వస్తాయి మేడం, కన్ఫామ్. నరసింహ అవతార్ మూవీ రిలీజ్ అయిందిగా, 100% ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి మేడం. నరసింహ అవతార్. ఇంత చాలా అడుగులు ఉంది. ఎన్ని అడుగులు ఇది విగ్రహం? ఇది 23 నుంచి 24 ఫీట్లు ఉంటుంది మేడం, అడుగులు ఉంటుంది మేడం. ఓకే, ఇంత ఈ మట్టి అది ఎక్కడి నుంచి? ఇది మనం పియూపీ వాడతాం మేడం, బ్రాండెడ్ వాడతాం మనం, క్వాలిటీ వాడతాం. ఎంత ఎన్ని పట్టింది, ఎన్ని కేజీలు అనాలా ఎట్లా? ఇది బ్యాగ్ లాగా 25 kg బ్యాగ్ ఉంటాయి మేడం. ఇక మేమైతే అంత లెక్క పెట్టాము, కానీ ఎక్కువ తాకుతాయి మేడం, హండ్రెడ్స్ లో తాకుతుంది. కిందకి చాలా పట్టేస్తుంది మీకు. కింద అనేది రాడ్స్ ఉంటాయి మనకు, ఏవి రాడ్స్ ఇస్తాం మనం. ఎప్పుడులో కంప్లీట్ అవుద్ది మరి? మేడం 2 days లో కంప్లీట్ అయిపోతుంది. 2 days లో ఏం కలర్స్ వీటికి? బ్లూ కలర్ మేడం. బ్లూ కలర్ వచ్చి ఇక్కడ మొత్తం పాము మొత్తం వచ్చింది మేడం. పాము ఇట్లా ఉంది. ఇక దీనికి మనము రంగనాథ స్వామి టెంపుల్ ఉంది జయగూడలో, అక్కడ ఇచ్చారు మేడం. దీపక్ అని ఉన్నాడు, అతను ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చాడు. అయితే దీనికి ఖర్చు ఎంత అవుద్ది సుమారు? మాకైతే ఇప్పుడు కస్టమర్కి మాకైతే 2 lakhs వరకు అయితే చేయడానికి, ఎందుకంటే మేము కష్టపడతా ఉంటాం కాబట్టి కష్టపడతాం మేము. ఇక కస్టమర్ల కాడైతే 3-5 lakhs లాగా మేము తీసుకుంటాం. దీంట్లో ఐరన్ మొత్తం పైన వరకు ఐరన్ రాడ్స్ ఉన్నాయా? అన్ని పైన వరకు ఉంటాయి రాడ్స్. ఎందుకంటే మనకు
తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి కస్టమర్కి ఇబ్బంది కాకుండా చేసేస్తాం మేడం. అంటే కలర్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ వాళ్ళే మేడం మాకు కలర్స్ కావాలి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే. చూసారా ఈ విగ్రహం ఎంత అందంగా ఉందో. నాగసర్పాలతో పాటు ఇక్కడ మనకి జలకల్యాణులు కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహాన్ని అయితే గుంటూరు తీసుకెళ్తున్నారంట. వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. చాలా చాలా బాగుందండి. కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్, అట్లాగే అలంకరణ అంతా కూడా మనకి ఫ్యాన్సీగా చూసుకోవచ్చు. ఇవంతా ఫ్యాన్సీగా వీళ్ళు పెట్టారండి, జస్ట్ రిమూవ్ చేసేసుకోవచ్చు. కానీ పెయింటింగ్ కలర్స్ అన్నీ చాలా మంచిగా వాడారండి. ఇప్పుడైతే ఈ విగ్రహం వెళ్ళిపోతుంది గుంటూరుకి. పెద్ద పెద్ద విగ్రహాలు చేయడంలో అందులో ధూళిపేటలోని ఇక్కడ సుందర కళాకార్ పేరే చెప్పారండి. అసలు ఎక్కడ బాగుంటాయి విగ్రహాలు అన్నప్పుడు మనం ఇక్కడ సుందర కళాకారులో ఉన్నాం. ఫస్ట్ విగ్రహమే మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే దీనికి పంచగట్టారు, అట్లాగే మనకి ఏంటంటే దోవతిలాగా వేశారు. చాలా బాగుంది. ఇది కూడా మక్మల్ క్లాత్, అందులో వినాయకుడి చేతిలో కత్తి కూడా పెట్టారు. మరి వీరు ఏ రూపాన్ని తలుచుకొని బాహుబలి రూపంలాగా మాకైతే కనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ కూడా చేశారు. అలాగే ఆయన వాహనమైన మూషికను కూడా పెట్టారు, మూషికాన్ని. అట్లాగే చూడండి విగ్రహం అయితే చాలా హైట్లో ఉంది. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియదు, కానీ చాలా చాలా బాగా ఎవరో మంచిగా ఇచ్చి ఆర్డర్ చేయించుకున్నారండి. ఇలాంటి విగ్రహాలు చాలానే ఉన్నాయి ఇక్కడ సుందర కళాకారులో. ఒక్కొక్క విగ్రహానికి అసలు సంబంధం లేదండి, అంత బాగా డెకరేట్ చేశారు. ఇంకొక విగ్రహం చూద్దాం మనం. ఇక్కడ ఏంటంటే వినాయకుడి చేతిలో గద ఉంది, అట్లాగే నెమల్ని పెట్టారు. ఇంకా ఆ పైన శ్రీకృష్ణుడి రూపాన్ని కూడా ఇచ్చారు. అసలు చాలా చాలా మనం ఎక్కడ చూడని విధంగా ఉన్నాయండి ఈ విగ్రహాలన్నీ కూడా. చాలా బాగున్నాయి. ఇదంతా కూడా ఫ్యాన్సీ ఐటము. ఇవి మనకి దొరికేస్తుంటాయి షాప్స్లో. వీటిలో కూడా స్టిక్ చేసేసారు, పిన్నులు పెట్టి గుచ్చారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇక్కడ కూడా ఈ స్వామికి ఏంటంటే ఇట్లా క్లాత్ని పెట్టారు. మక్మల్ క్లాత్ ఏంటంటే కలర్ బ్రైట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ విగ్రహానికే అందం వస్తుంది. సో అదే కాన్సెప్ట్తో వీళ్ళు బాగా చేశారండి. చాలా చాలా బాగున్నాయి. మరి ఇంకా ఏమేమి విగ్రహాలు ఉన్నాయో చూద్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన మహా అవతార్ నరసింహ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అందరికీ తెలిసిందే. 300 కోట్ల కలెక్షన్ ఆ పైన సాధించింది. మరి అదే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు. లక్ష్మీ నరసింహ అవతార్ని, అట్లాగే హిరణ్యకశిపుణ్ణి కాలు కింద పెట్టి మనకి తొక్కి పెట్టినట్టు కూడా ఇది ఇచ్చారు. ఆ పక్కనే మనకి గణేశుడిని కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇది కూడా చాలా పెద్ద విగ్రహం. నాకు తెలిసి ఆ పైన లక్ష్మీ నరసింహ అవతార్ పైన శ్రీకృష్ణుడిని కూడా ఇచ్చారు. ఆయన రూపంతో ఆయన వచ్చారు కాబట్టి చాలా చాలా అద్భుతంగా చేశారండి. ఇది చేయడానికి వాళ్ళకి నాకు తెలిసి ఒక 4-5 నెలలు పట్టి ఉండొచ్చు. అంత బాగుంది. చాలా చాలా బాగుంది. ఈ విగ్రహాన్ని చూసుకుంటే సూర్య భగవానుడి రూపాన్ని ఇచ్చి మనకి ఏంటంటే అశ్వాలు కూడా ఇచ్చారు. ఆయన వాహనం అశ్వాలు కాబట్టి అశ్వాలతో పాటు తీర్చిదిద్దారు. చూసారా సూర్య భగవానుని కన్నులు ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే నిజంగానే దేవుడు మనకి చూస్తున్నట్టు అనిపిస్తుంది. కలర్స్ కూడా ఆ సూర్య భగవానునికి తగ్గట్టుగా వాడారండి. ఆ మంటలు రావడం అదంతా ఎఫెక్ట్ చాలా చాలా బాగా, అసలు ఇది విగ్రహం కాదు అనిపించే అంత చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏంటంటే కళ్ళు చాలా మనకి ఆకర్షిస్తూ ఉంటాయి ఇక్కడ విగ్రహాలు. చూడండి వినాయకుడి కళ్ళు అయితే ఎంత చక్కగా అంటే అంత బాగున్నాయి. మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహాలన్నీ కూడా ఏంటంటే ఎవరో ఒకరు కస్టమైజ్ చేయించుకున్నవి, వాళ్ళకి నచ్చిన రూపాన్ని అట్లాగే కలర్స్ కూడా వాళ్ళే చెప్తారు మాకు ఇట్లా కావాలి అని చేయించుకున్నవి. ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా ఆర్డర్. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎక్కడెక్కడ ఆర్డర్స్ అయితే వచ్చాయో అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా మనకి 6 రోజులే ఉంది వినాయక చవితి. సో ఇవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఇంకొక విగ్రహం ఉంది, అది నాకు బాగా ఆకర్షించింది. ఈ పక్క విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను. చాలా స్పెషల్గా ఉంది ఆ విగ్రహం. ఈ విగ్రహం స్పెషల్ అని చెప్పాను కదా. ఏంటి స్పెషల్ అంటే ప్రతిదీ స్పెషలేనండి. ఆయన చేతిలో ఉన్న దగ్గర నుంచి శివుడు, ఆయన తండ్రి, ఆయన శివుడి రూపాన్ని ఇచ్చారు. అలాగే పూరి జగన్నాథ్ ఇచ్చారు. సమస్త దేవతలు కూడా ఇచ్చారు. ఆయన చెవుల్లో చూసుకుంటే దేవతలు ఒకటి ఏమో సింహం మీద రూపం ఉన్నారు, ఇంకొక ఆవిడేమో ఆవు మీద ఉన్నారు. గోమాత విశ్వస్యమాత కాబట్టి. సో ఇలా ఇంత అద్భుతంగా ఆంజనేయ స్వామి అందరూ దేవతలు కొలువై ఉన్నారు. ఇంకా స్పెషల్గా ఏంటంటే ఇక్కడ మనకి పైతన్ కూడా చూసుకోవచ్చు. చూసారా, ఇది కూడా ఇచ్చారు.
మొత్తం ఆయనే సకల జీవరాశులకి ఆయన అన్న కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు. చాలా చాలా బాగుంది. ఈ విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎవరు చేయించుకున్నారో కానీ మంచి థీమ్తో చేయించుకున్నారు. పైనుంచి మనకి సమస్త దేవతలు వచ్చాయి, అందరూ ఉన్నారనమాట ఈ విగ్రహంలో. అట్లాగే ఆయన వాహనాలు 2 పెట్టారు, మూషికాల్ని కూడా. ఈ విగ్రహం దగ్గర ఏంటంటే మొత్తం మత్స్యావతారాన్ని ఇందులో తీసుకొచ్చారండి. మనకు అటువైపు ఇటువైపు మత్స్యాలను పెట్టారు, అట్లాగే మత్స్య రూపాలని పెట్టారు, అమ్మవారిని కూడా పెట్టారు. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. పైన చూసుకుంటే ముత్యాలు వచ్చినట్టు చాలా బాగుంది, ఆల్చిప్పలో ముత్యాలు ఉన్నట్టు ఆ థీమ్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇది కూడా ఒక అద్భుతంగా ఉంది. ఈ కాళ్ళు చూసారా, మనకు నిజంగానే రియల్గా ఉన్నట్టు అనిపించాయి. ఈ వేళ్ళు ఒకటి కిందకి పైకి ఏదో బొమ్మ అంటే బొమ్మలా చేసేయకుండా చాలా మంచి థీమ్తో తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో. సో చూసారు కదా అండి, ధూళిపేటలో చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు కస్టమైజ్ చేయించుకుంటూ ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని తరలిస్తూ ఉంటారు. మరి వినాయక చవితి దగ్గర పడుతుంది, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లాగే ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి ధాత్రి టీవీ.